యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధన జనులం అబ్రహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం. అబ్రహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం. మోసే బడిలో బాలుడము బహు సుందరమైన విశాలమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన స్థలంలోకి దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రోగు చేశాడు. సంవత్సరం క్రితం నుంచి మీతో ఈ విషయాలు పంచుకుంటూనే ఉన్నాం. మరి విక్టర్ ప్రభాకర్ గారి కోసం ఒక మాట చెప్పాలి. యువతల వాళ్ళు విసుక్కుంటారో విసుక్కోరో అని ఆలోచించరు. ఆయన రిమైండ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి కూడా గత సంవత్సర కాలంలో ఈ విషయాలన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నారు. మధ్య మధ్యలో మేము కూడా మరి సుకుమార్ అన్న లేకపోతే మేము కానీ మరి కొంతమంది అలాగే రిమైండ్ చేస్తూనే ఉన్నాం. మిమ్మల్ని మంచి ప్రయాణం ఇచ్చారు. నిజంగా మొదటగా దేవదేవునికి నా హృదయపూర్వక వందన చెల్లిస్తున్నాను. అలాగే వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దేవుడు మిమ్మల్ని దీవించగాక మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. మీరు ఒక కమిట్మెంట్తో ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చిన మిమ్మల్ని దేవుడు దీవించగాక. మరొక మాట ఏంటంటే, స్థానిక సంఘ కాపరి గారు మాకు బహు చిన్నతనం నుంచి బాగా పరిచయస్తులు. మేమందరం కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి క్రైస్ట్ చర్చ్లో మీ మెంబర్స్గా ఉండేవారం. అప్పటి నుంచి మా టీన్స్ నుంచి కూడా మీ స్నేహితులమే. కాబట్టి వారు వైఎంసీలో ఉన్న కూడిక అప్పుడు మాకు వారి యొక్క ఉద్దేశాన్ని గొప్ప ఆహ్వానాన్ని ఇచ్చారు. ఒక సంవత్సరం మా దగ్గర మీరు ఈ కోటాన్ని అరేంజ్ చేస్తే మేము మీకు హాస్పిటాలిటీని ఎక్స్టెండ్ చేస్తామని. కాబట్టి మరి ఆ విధంగా 22లో మరి వైఎంసీలో జరిగింది, 23లో కల్వరీ బాప్టిస్ట్ చర్చ్లో జరిగింది, 24లో పిఠాపురంలో జరుగుతుంది. భవిష్యత్ కార్యక్రమాల కోసం ఏమీ కూడా మా హృదయంలో ఏ తలంపులు కానీ ఆలోచనలు కానీ ప్రణాళికలు కానీ లేవు. వాటి కోసం దేవుణ్ణి అడుగుదాం తర్వాత. కాబట్టి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందుగా మనం ఉదయకాలాన్ని తీసుకున్నటువంటి మంచి ప్రశస్తమైన పలహారం కోసం కూడా స్థానిక సంఘ కాపరి వారి సభ్యులు వారి సంఘస్థులు అందరికీ కూడా వందనా చెల్లిస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని బట్టి కూడా మనం చాలా ఉత్తేజంగా ఉన్నాం. ఎక్కడా శక్తిని దాచుకోకుండా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తున్నట్టుగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో మన దేవుణ్ణి ఆరాధించడానికి ప్రేమించడానికి మనం సిద్ధపడదాం. అబ్రహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం. అబ్రహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం. మోసే బడిలో బాలుడము మోసే బడిలో బాలుడము యేసయ్యవడిలో కృతార్థులం ప్రియపుత్రులం మేము నిబంధనాజనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధన జనులం
విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం. వాక్యమే మా ఆహారం, వాక్యమే మా ఆహారం. ప్రార్థనే మా వ్యాయామం, అనుదినము మేము నిబంధనాజన్యం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము. నిబంధనా జనులం అశేష ప్రజలలో ఆస్తికులం, అక్షయుడేసుని ముద్రికలం. అశేష ప్రజలలో ఆస్తికులం, అక్షయుడేసుని ముద్రికలం. పునరుత్థానుని పత్రికలం, పునరుత్థానుని పత్రికలం. పరిశుద్ధాత్ముని గోత్రికులం, యాత్రికులం మేము నిబంధనాజన్యం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము. నిబంధనా జనులం నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘననేమం. నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘననేమం. జయించుటేలా మా న్యాయం, జయించుటేలా మా న్యాయం. భరించుటే మా సౌభాగ్యం, అదే పరమార్థం మేము నిబంధనాజన్యం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము. నిబంధనా జనులం క్రీస్తే మా భక్తికి పునాది, పునరుత్థానుడే ముక్తికి వారధి. క్రీస్తే మా భక్తికి పునాది, పునరుత్థానుడే ముక్తికి వారధి. పరిశుద్ధాత్ముడే మారద సారథి, పరిశుద్ధాత్ముడే మారద సారథి. ప్రభు యేసే మా ప్రధాన కాపరి, బహు నేర్పరి మేము నిబంధనాజన్యం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము.
యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదము. నిబంధన జనులం ఎవరి యేసని అడిగేవో, ఎవరో లేయని వెళ్ళేవో. ఎవరి యేసని అడిగేవో, ఎవరో లేయని వెళ్ళేవో. చేసే మార్గం చేసే జీవం, చేసే మార్గం చేసే జీవం, చేసే సత్యం కాదు సోత్యం. ఇదే మా సాక్ష్యం నిబంధనాజనులం. We are seeing a double engine here. Double engine. 2 ఇంజన్లతో నడుస్తున్నటువంటి బండి. అది మన గవర్నమెంట్లో, ప్రభుత్వంలో కూడా డబుల్ ఇంజిన్ అంటారు. సెంటర్లోని స్టేట్లోని ఒకే పార్టీ ఉంటే డబుల్ ఇంజిన్. ఇక్కడ ఏంటంటే ఈ డబుల్ ఇంజిన్స్ ఎవరంటే మోషే, అహరోను. మోషే గారు విక్టర్ ప్రభాకర్ గారు, అహరోను డాక్టర్ ఎఫ్రాయిం గారు. నిజంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ గురించి మనందరి తరపున వారికి వందనాలు తెలియజేస్తున్నా. ఇది నేను రాసినటువంటి ఈ యొక్క చిన్న కవిత. ఇది నిజంగా ఆయన పేరు పెట్టినట్టే నా హృదయంలోంచి స్రవించినటువంటి నా భావాలు. దీనికి ఉపోద్ఘాతం చెప్పాలి అంటే మనం ప్రతిసారి ఇలా కలుసుకుంటున్నాం, ఆనందిస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఈ 1970s ఈ రివైవల్, వేర్ ఈజ్ ద రెప్లికా? దీని ప్రతిబింబం ఇక్కడి నుంచి అప్పర్ రూమ్లోంచి వెళ్ళిపోయినట్టు వేరే వేరే సేవలు పెట్టుకున్న వాళ్ళ సంఘాల్లో ఆ రెప్లికా ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? దాని ప్రతిబింబాన్ని ఏ యొక్క సందర్భంలో మనం తీసుకురాగలం అన్న అంశాలని, నా హృదయంలో ఉన్నటువంటి భావాల్ని రాశాను. సహోదరి శ్రీదేవి గారు ప్లీజ్. అప్పర్ రూమ్ అనుభవాలను పునరావృతం చేసుకోవాలంటే అప్పటి అనుభవ పునాదిని గూర్చి ఆలోచన చేసి ఆకలింపు చేసుకోవాలి. ఆ పునాదిని అంతంత మాత్రం వెతికితే అది వృధా ప్రయత్నమే అవుతుంది. అంతరాత్మ లోతుల్లో ఘనీభవించిన జ్ఞాపకాలను ఆత్మ సాయంతో ద్రవీకరించుకొని ఆ మధుర అనుభవాలను నెమరవేసుకోవాలి. అప్పర్ రూమ్ పునాది దైవజనుల ప్రవచనాలతో, ఆత్మ ప్రేరణతో, అంకిత భావంతో, ప్రభు దర్శనానికి విధేయులైన వారి ప్రార్థనలపై వేయబడింది. ఆ పునాదిపై సజీవమైన రాళ్లతో కట్టబడిన సంఘంగా అప్పర్ రూమ్ నగర క్రైస్తవ సమాజానికే తలమానికగా నిలబడింది. అప్పర్ రూమ్ ఆత్మీయ స్థాయి చూచి అనేకులు ఆశ్చర్యపోయారు, ఆకర్షించబడ్డారు, ఆదరించబడ్డారు. అచంచల విశ్వాసులుగా అనిర్వచనీయమైన ప్రేమానురాగాలను ఆస్వాదించారు. అప్పర్ రూమ్ ప్రత్యేకత ప్రభుని క్రొత్త ఆజ్ఞను అనుసరించి ఒకరినొకరు ప్రేమించుకునిటే, ఒకరినొకరు పురుకొల్పుకొని ఓళ్ళ బాట పట్టి సువార్త విత్తనాలు జల్లి ఆత్మల పంటను కోయడమే. ఈ భారభరిత సేవ చేయడానికి, మోయడానికి దేవుడు ఆదర్శ నాయకత్వాన్ని అనుగ్రహించాడు. లోకస్తులు అనుకునే, ఆశించే అధికార ఆధిపత్య ధోరణులతో నడిచిన నాయకత్వం కాదది. ఆత్మ నడిపింపుతో సేవానుభవాలను అందరికీ చవి చూపించిన చిరస్మరణీయమైన నాయకత్వం అది. కొలువులో వాడుకునే సెలవులన్నీ సేవ కొరకే వాడిన అనుభవాలను తలుచుకుంటే నాటి నాయకత్వ స్ఫూర్తి ప్రస్ఫుటమవుతుంది. సేవలో శారీరక అలసట, మానసిక కలతలు తొలగి ఆత్మలో ఆనందం, ఆదరణ అనుభవించాం. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ స్మృతులను స్ఫూర్తిగా తలుచుకుని భవిష్యత్తును అలా మలుచుకుని అలాంటి సేవానుభవాలను మళ్ళీ పునరావృతం చేసుకోవాలని ఆశించడం అత్యాశ కాదు, అది అవసరమైన ఆలోచన.
చరిత్ర పుటలను తిరగేస్తూ ఉజ్జీవ అధ్యాయాలను అధ్యయనం చేస్తే ఆ అనుభవాలను మళ్ళీ అందుకోగలమా? కౌగిలించుకుని కరచాలనం చేసుకుంటే ఆ అనుభవాలను మళ్ళీ పొందుకోగలమా? ఏడాదికి ఒకసారో రెండుసార్లు కలుసుకొని కళ్ళు కలుపుకొని చెమర్చిన కళ్ళతో మళ్ళీ ఎప్పుడో అనుకుంటూ విడిపోతున్నాం. మర్చిపోలేని ఆ ఆత్మీయ అనుభవాన్ని ఒక కమ్మని వంటకంతో పోల్చి అందులో వాడిన పదార్థాలను ఆత్మ ఫలముతోనూ వంట నైపుణ్యతను ఆత్మ వరములతోనూ సరిపోల్చి వంటకర్తను ఆత్మపూర్ణుడై ఆత్మీయ ఆహారాన్ని వండి వార్చి వడ్డించిన సంఘ నాయకునిగా అభివర్ణించాము. నేను వంట చేయగలనని వంట పాత్రను వశము చేసుకుని వశీకరణ విద్యలను ఉపయోగించి అలనాటి అనుభవాలను అందించగలనని అందలమెక్కి భంగపడిన ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు ఉసిరికాయలిచ్చి ఊరుకోబెట్టే బెంగలేని వంట వాళ్ళు ఆ వంటకాన్ని వండలేరు. అప్పటి అప్పర్ రూమ్ సహవాసంలో ఆత్మీయ అనుభవాలను పొందిన వారిలో కొందరు మాత్రమే ఇప్పుడు సజీవులుగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ కలుసుకునే నాటికి ఇంకొందరు ప్రభు దగ్గరికి వెళ్తారు. కాలక్రమేణా ఈ అనుభవాలను పంచుకోగల వాళ్ళు కనుమరుగవుతారనేది కాదనలేని నిజం. ఆ అనుభవాలను సజీవంగా ఉంచాలంటే ఉన్నదొకటే దారి. భావి తరాలకు వాటిని అందించాలి. అదే మన నినాదం కావాలి. అప్పటి వారందరూ ఇప్పుడు కలిసి ఆ పని చేసే అవకాశం లేదు. అప్పుడప్పుడు కలుసుకోవడానికే ఆయాసపడాల్సిన స్థితిలో ఉన్నారు. సమయోచితమైన సమంజసమైన సానుకూలమైన ప్రయత్నం చేద్దాం. అప్పటి అప్పర్ రూమ్ అనుభవాలను ఇప్పుడు దేవుడు మనకిచ్చిన సేవలో ప్రతిబింబింపచేద్దాం. ఈ తరం వారు కూడా ఆ ప్రేమను, ఐక్యతను, విధేయతను అర్థం చేసుకుని అనుభవాలుగా మార్చుకొని వారి తదుపరి తరానికి స్ఫూర్తినిచ్చే ఆత్మీయ స్థాయిలో జీవించాలని ఆశపడితే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవుని వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. అప్పర్ రూమ్ 50 వసంతాల వేడుకలో నాయకులు పలికి మనలను ప్రోత్సహించిన మాటలను జ్ఞాప్తికి తెచ్చుకుందాం. ఆత్మ సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధమేనా? ద స్పిరిట్ ఈజ్ రెడీ, ఆర్ యు రెడీ? అవును, నేను సిద్ధంగా ఉన్నాను అనుకున్న వాళ్ళు అప్పటి ఆత్మ నడిపింపును నెమరు వేసుకుందాం. అందరూ రక్షణానందంతో ప్రభు సన్నిధిలోనే ఎక్కువ సమయాన్ని గడిపేవాళ్ళం. ప్రేమతో హృదయాలు పొంగి ప్రవహించేవి. ప్రార్థనల్లో ఆత్మల పట్ల భారం ప్రస్ఫుటమయ్యేది. సువార్త పనికి సిద్ధంగా ఉండి నాయకుని పిలుపు కోసం ఎదురు చూసేవాళ్ళం. అందరి ధ్యేయం, ధ్యానం ఒకటే, ప్రేమను పంచుకోవడం, ఆత్మీయ అనుభవాలను పెంచుకోవడం, అంతా ఒకే కుటుంబంగా ఆప్యాయతలను కనబరుచుకోవడం. ఈ అప్పర్ రూమ్ అనుభవాలను పునరావృతం చేసుకుందాం. భావి తరాలకు వీటిని చూపిద్దాం. ఎక్కడ మనలను సాక్షులుగా ప్రభు ఉంచారో అక్కడే అప్పర్ రూమ్ అనుభవాలను పునరావృతం చేసుకుందాం. అవకాశాన్ని బట్టి, ఆహ్వానాన్ని బట్టి, ఆసరా బట్టి, అవసరాన్ని బట్టి మనం మళ్ళీ కలుసుకుందాం. ఆత్మను అనుసరించి పలికిన మన నాయకుని పిలుపును మళ్ళీ మననం చేసుకుందాం. ఆత్మ సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధమేనా? ద స్పిరిట్ ఈజ్ రెడీ, ఆర్ యు రెడీ? ఐజాక్ రత్నకుమార్ రావాడ. మనం ఒక్క విషయం జ్ఞాపకం చేసుకుందాం. పాత వాళ్ళం ఎవరం కలుసుకున్నా ఆ మధ్యలో నేను, ఆశీర్వాదం గారు ఎప్పుడు మేము కలుసుకున్నా సరే ఆ రోజుల్లో అనుభవించినటువంటి ఆ ప్రేమను, ఐక్యతను గురించే మాట్లాడుకునేవాడు. నేను, ఇమాన్యుయల్ ఒక 4-5 సంవత్సరాల క్రితం మేము కలిసి ప్రార్థన చేసేవాళ్ళం, గంట ఉదయం. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవే సంగతులు, ఒక పావు గంట 20 నిమిషాలు అప్పుడు మేము అనుభవించినటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకునేవాడు. ఇది ఇందులో రాసిందంతా ఏంటంటే అప్పుడు ఏ పరిస్థితుల్లో ఆత్మ మన నాయకుల్ని వాడుకున్నారు, అవి ఉపయోగిస్తే కానీ ఇప్పుడు దాని ప్రతిబింబాన్ని మనం చూడలేం. మనం ఎన్నిసార్లు చదువుకున్నా చెప్పుకున్నా సరే ఇట్ వుడ్ బి ఎ మెకానికల్ యాక్టివిటీ. కానీ మనం ఆశపడి ఆ రోజుల్లో మనం చూపించినటువంటి ప్రేమ, ఐక్యతను చూపించుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఆ అప్పర్ రూమ్ని పునరావృతం చేసుకోవచ్చు. అబ్రహము నీతికి
వారసులం ఐగుప్తు దాటిన అనేకులం అబ్రహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం మోసే బడిలో బాలురము మోసే బడిలో బాలురము కేసయ్యవడిలో కృతార్థులం ప్రియపుత్రులం మేము నిబంధనాజనులం యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము నిబంధనా జనులం విశ్వాసమే మా వేదాంతం నిరీక్షణే మా సిద్ధాంతం విశ్వాసమే మా వేదాంతం నిరీక్షణే మా సిద్ధాంతం వాక్యమే మా ఆహారం వాక్యమే మా ఆహారం ప్రార్థనే మా వ్యాయామం అనుదినము మేము నిబంధనాజనులం యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము